కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు దేవుని వాక్యంలోనికి వెళ్ళి తెలుసుకుందాం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి రాయబడుతున్నటువంటి మాటలు. ఆ దినములలో అని రాయబడి చూడండి. ఏ దినములలో అన్న క్వశ్చన్ మనకు రావాలి. మీరు ఎప్పుడు బైబిల్లో మీరు గమనిస్తే అనగనగా అని ప్రారంభించడం. అనగనగా అంటే అనగనగే. లాంగ్ ఎగో అండు అంటే ఆ లాంగ్ ఎంతో నాకు తెలియదని. వన్స్ అపాన్ ఏ టైం అండు అంటే ఆ టైం ఏదో నాకు తెలియదని. కానీ ఇక్కడ చెబుతున్న మాట ఏంటో తెలుసు. ఆ దినములలో అంటే ఆ దినాలు ఏ దినాలు అన్నప్పుడు రాజైన హేరోదు పరిపాలిస్తున్నటువంటి దినాలు. అది మాత్రమే కాదు, ఆ దినాలలో బాప్తిస్మిచ్చి యోహాను గారు పుట్టి అరణ్యములో ఎదుగుతున్నటువంటి దినాలు. ఆల్రెడీ ఆయన జన్మం జరిగిపోయింది. జరిగిన ఆయన అరణ్యములో ఎదుగుతున్నాడు. ఆ ఎదుగుతున్న దినాల్లో జరుగుతున్నటువంటి సంగతి అది. ఆ దినములంటే యోహాను గారు పుట్టేసిన తర్వాత జరుగుతున్నటువంటి దినాలు. ఏం జరుగుతుంది ఆ దినాల్లో అంటే, సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైజరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను అన్నాడు. చూడండి, ఈ సీజర్ అగస్టస్ అని ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడట. ఏంటంటే ప్రజాసంఖ్య రాయాలి అని. అగస్టస్ అంటే ఆయన పేరు కాదు కానీ బిరుదు. ఏంటి ఆ బిరుదు అంటే ఘనత వహించిన వాడని అర్థం. ఆయన పేరు ఆక్టోవియన్ ఏదో ఉంటుంది మొత్తానికి, కానీ బిరుదు మాత్రం అగస్టస్. ఎందుకు ఈ బిరుదు ఇచ్చారంటే ఘనత వహించాడట. ఘనత వహించినవాడు. ఆ కాలంలో ప్రజలందరూ కూడా ఆయన వంక చూస్తున్నారు. ఆయన పేరు మారిమోగిపోతున్న కాలం అది. ఎక్కడ చూసిన అగస్టస్ అగస్టస్ అగస్టస్. ప్రతి మనిషి చూపు కూడా ఈయన వైపే ఉంది. అలాంటి ఘనత వహించినటువంటి ఈయన గురించి రాయబడుతున్న మాట. ఎందుకు ఇంతగా అంత అంటే ఆయన చేసిన పని ఒకటి ఉంది. ఏంటి ఆ పని అంటే, మనందరికీ తెలుసు అలెగ్జాండర్ ద గ్రేట్ అని. ఆయన ప్రపంచాన్ని చిన్నతనములోనే జయించేశాడు. జయించిన ఆయన అనంతకాలంలోనే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని సైన్యాధిపతులు ముక్కలుగా చేసుకుని ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యంగా పంచుకుని పరిపాలించుకుంటూ ఉన్నారు. ఈ ఇద్దరు సైన్యాధిపతుల మధ్య ఎప్పుడు చూసిన గొడవలే. ఆ గొడవల మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే రాజులు సరిగా లేకపోతే ప్రజల పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా తయారవుతుంది. ఈ ప్రజలను పరిపాలించవలసిన నాయకులు సరిగా పట్టించుకోకుండా గ్రామాల కోసం గ్రామాధిపత్యాల కోసం కొట్లాడుకుంటున్నటువంటి ఆ దినాలలో ఎటు చూసిన విధ్వంసమే జరుగుతుంది. ఇక బందిపోటు దొంగలు పెరిగిపోయిన కాలం. మీరు ఎప్పుడు గమనించండి, సిస్టమ్ సరిగా లేకపోతే ప్రతి వాడు దారి తప్పేస్తాడు. ఆ బందిపోటు దొంగలు పెరిగిపోయిన కాలం, ప్రజల్ని దారుణాతి దారుణంగా దోచుకుంటున్న కాలం, ఎక్కడ కనబడితే అక్కడ ఏ మనిషిని పడితే ఆ మనిషిని భయంకరంగా హింసిస్తున్న కాలం, నిలువ దోపిడీలు చేస్తూ చివరికి ఆడపిల్లలనైనా చిన్నపిల్లలనైనా ఎత్తుకుపోయి అమ్మేసుకుంటున్నటువంటి కాలం. అంత భయంకరమైన ఆ కాలంలో ఎటు చూసిన ఈ భయంకరమైన వాతావరణం ఎవరికి చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటారు? ఆ రాజు దగ్గరికి వెళ్తే ఈ రాజు దగ్గరికి వెళ్ళమంటాడు, ఈ రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు దగ్గరికి వెళ్ళమంటాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలీదు. అలాంటి కాలంలో ఈ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చినటువంటి వ్యక్తి ఈ సీజర్ అగస్టస్. సుమారు ఒక 80,000 మంది సైన్యంతో 400 యుద్ధ నౌకలతో ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని ఓడించి ఈ రోమా సామ్రాజ్యాన్ని నిలబెట్టేశాడు. విచిత్రం ఏంటంటే, రోమా సామ్రాజ్యపు సైన్యం 80,000 మంది అయితే గ్రీకు సామ్రాజ్యపు సైన్యం 1,00,000 మంది. 1,00,000 మందిని ఎంతమందితో ఓడించాడట? 80,000 మందితో ఓడించేశాడు. 1,00,000 మందిని 80,000 మందితో ఓడించాడు. 500 యుద్ధ నౌకలను 400 యుద్ధ నౌకలతో ఓడించేశాడు. సైన్యం తక్కువ, విజయం మాత్రం పెద్దది. ఎప్పుడైతే ఈ విజయం పెద్దగా వచ్చిందో చిన్న సైన్యముతో పెద్ద రాజ్యాన్ని కొట్టేసేసరికి ఎవరైనా
ఒక్కసారిగా ప్రపంచానికి రక్షకుడిలా కనిపించాడు. నలిగిపోతున్న ఈ ప్రజలందరికీ దేవుళ్ళ కనిపించాడు. ఈ ప్రజలందరూ ఆయన వైపుకు చూడడం ప్రారంభించారు. ఇలా చూస్తున్న ప్రజలందరికీ ఒక వర్తమానం పంపించాడు. ఏంట వర్తమానం అంటే, ప్రజాసంఖ్య రాయించుకోండి అన్నాడు. ఎందుకు ప్రజాసంఖ్య? ఎందుకు ప్రజాసంఖ్య? నా రాజ్యములోనికి మీ ప్రవేశం కావాలంటే రండి. సమాధానము లేకుండా విసిగిపోతున్న ప్రజలందరికీ పంపబడిన వర్తమానం ఏంటంటే, రండి. మీకు రక్షణ లేదా? నేను రక్షణ ఇస్తాను. మీకు సమాధానం లేదా? నేను సమాధానం ఇస్తాను. బందిపోట్లు దాడి చేస్తున్నారా? వాళ్ళందరినీ నేను అరికడతాను. మీకు ప్రొటెక్షన్ ఇస్తాను. ఇదిగో నా దమ్మిదిగో, నా శక్తి ఇదిగా అని చెప్పి ప్రజలకు ఒక వర్తమానం పంపించాడు. నా రక్షణ మీకు కావాలంటే మీరు ఎక్కడ ఉండాలి? నా ప్రజల్లో మీరు ఉండాలి. ప్రజాసంఖ్య దేనికి అనుకుంటున్నారు? సీజర్ చక్రవర్తినైన నేను, ఈ రోమా చక్రవర్తినైన నేను మీకు రక్షణ కల్పించాలంటే మీరందరూ ఎక్కడ ఉండాలి? నా ప్రజలుగా నా రాజ్యములో ఉండాలి. నా రాజ్యములో ఉన్నవాడికి సమాధానం, నా రాజ్యములో ఉన్నవాడికి రక్షణ. నా రాజ్యములో గనక మీ పేరుంటే, నా ప్రజగా మీ పేరు లిఖింపబడితే, మీ మీద ఈగకోల వాడకుండా నేను ప్రొటెక్షన్ ఇస్తాను, కావలిగా ఇస్తాను. ఇది రోమా రాజైనటువంటి సీజర్ అగస్టస్ పంపించినటువంటి వర్తమానం. ఈ వర్తమానం ప్రజలందరికీ వెళ్ళిపోయింది. అమ్మయ్య, ఈ బందిపోడు దొంగల నుంచి ఎవరు కాపాడతారు? సీజర్ చక్రవర్తి. ఈ భయంకరమైన కరువు నుంచి ఎవరు కాపాడతారు? సీజర్ చక్రవర్తి. ఈ సమాధానం లేని బతుకులు ఎవరు సమాధానం దయచేస్తారు? సీజర్ చక్రవర్తి. కాబట్టి ఈ చక్రవర్తి ఇచ్చే సమాధానం మాకు కావాలంటే మా పేర్లు ఎక్కడ ఉండాలి? ప్రజా సంఖ్యలో రాయించుకోవాలంటే మేము కూడా రోమా ప్రభుత్వపు సంఖ్యలో చేరిపోవాలి, రోమా ప్రజలుగా మారిపోవాలని చెప్పి పరుగున వెళ్ళిపోయారట అందరూ. ఇప్పుడైతే ఈ వర్తమానం పంపించాడో ప్రజలందరూ వెళ్ళిపోయారటండి. రాయబడుతున్న మాట చూడండి, మూడో వచనం. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. అందరూ వెళ్ళిపోయారట. మీరు గమనించండి, ఒక రాజు ఆజ్ఞాపించాడు, ప్రజలందరూ ఆ ఆజ్ఞను పాటించేశారు. దరిద్రం ఏంటంటే, మనుషులు ఆజ్ఞాపిస్తే పాటిస్తాం, కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే ఒక్క ఆజ్ఞ కూడా పాటించాం. సీజర్ చక్రవర్తి చెప్పాడట, ప్రజలందరూ పాటించేశారట, అందరూ పాటించేశారట. ఒక్కరు కూడా విడవకుండా ప్రతి ఒక్కరు పాటించేశారట. పాటించడం ఈజీ అనుకోకండి. ఆజ్ఞాపించిన వాడికి నొప్పు లేకుండా ఆజ్ఞాపించాడు. రాయించుకోవడం అంత ఈజీ ఏం కాదు. ఒకవేళ రాయించుకోవాలంటే ఎవరు పట్టణాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి. కాలం ఎలా ఉంది? ఒక పక్క దొంగలు, ఒక పక్క దోపిడీ, ఇంకో పక్క కరువు. ఇన్ని భయంకరమైన పరిస్థితుల మధ్య నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి? ఆయా పట్టణాలకు వెళ్ళాలి. ఒకవేళ మార్గ మధ్యంలో ఏ దొంగను దోచేసుకుంటే వాడికి అనవసరం. రాయబడిన తర్వాతే రక్షణ. ప్రజాసంఖ్యలో రాయబడిన తర్వాతే రక్షణ. రాయబడక ముందు వాడికి సంబంధం లేదు. నా సంఖ్యలో లిఖింపబడిన తర్వాతే రక్షణ. అది లిఖించుకునేంత వరకు నీ ఇష్టం. దొంగలు వచ్చి నిన్ను దోచేసుకున్నా, ఏ మృగమన్నా దాడి చేసి నిన్ను చీల్చేసినా వాడికి సంబంధం లేదు. ఆజ్ఞాపించడం మాత్రం ఆజ్ఞాపించేశాడు. మీరు ఎప్పుడు గమనించండి, రాజులు నొప్పు లేకుండా ఆజ్ఞలు ఇస్తారు. పాటించాల్సింది ఎవరు? ప్రజలు. నొప్పి ఎవరికి? పాటించేవాడికే నొప్పు. రాజులు ఎలా పడితే అలా ఆజ్ఞలు ఇస్తారు, వాళ్ళకి నొప్పి ఏంటి? వీడు కూడా ఆజ్ఞాపించేశాడు, రండి వచ్చి రాయించుకోండి. పోనీ రాయించుకోవడానికి ఏమైనా రవాణా సదుపాయం ఏమైనా పెట్టాడా? పోనీ ట్రైన్లో రావాలా, లేకపోతే బస్సుల్లో రావాలా? ఏమున్నాయి ఆ కాలంలో? నడుచుకుంటూ రావాలి. అలా నడుచుకుంటూ వచ్చి ప్రతి ఒక్కడు రాయించుకోవాలి. వాడికి చచ్చినా అనవసరం, ఏమైపోయినా అనవసరం. ఏం చేయాలి? రాయించుకోవాలంతే. మీరు గమనించండి, సీరియస్గా ఆజ్ఞలు ఇచ్చేస్తారు. మోడీ గారికి ఏమైందో తెలియదు కానీ సీరియస్గా ఒక ఆజ్ఞాపించాడు అర్ధరాత్రి. ఏంటది? నోట్లన్నీ రద్దు. ఒకవేళ మీ దగ్గర ఏమైనా నోట్లు ఉండే వచ్చి ఎక్కడ మార్చుకోండి, బ్యాంకులో మార్చుకోండి. ఆయనకు నొప్పేం లేదు. ఆయన ఏమైనా వచ్చి లైన్లో నుంచి ఉన్నాడా? పోనీ ఆయన నుంచోలేదు. ఏ ధనవంతుడైనా వచ్చి నుంచున్నాడా? ఎవరు నుంచోలేదు. మరి ఎవరు నుంచున్నారు?
మనమే. మీరు ఎప్పుడు గమనించండి, రాజులు ఇచ్చే ఆజ్ఞల వల్ల నలిగిపోయేది ఎవరు తెలుసా? పేదవాడు, పేదవాడు, సామాన్యుడు మాత్రం నలిగిపోతుంటాడండి. పైన ఉన్నవాడికి నొప్పే ఉండదు, ధనవంతుడికి నొప్పి ఉండదు. మీరు గమనిస్తే 1000 నోట్లు 500 నోట్లు మన దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఎవరి దగ్గర ఉంటాయి? పోనీ మన దగ్గర ఎన్ని ఉంటాయి? గట్టిగా ఉంటే మన దగ్గరున్న వేళ్ల మీద లెక్కట్టొచ్చు. కానీ కోటాను కోట్లు ఉన్నవాడు ఎవడూ లైన్లో నుంచోలేదు. మన వాళ్ళందరూ లైన్లో నుంచి కళ్ళు తిరిగి కింద పడిపోయిన వాళ్ళు ఎంతమంది? స్పృహ తప్పి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? తొక్కిసలాట్లో నలిగిపోయిన వాళ్ళు ఎంతమంది? ఇలా నలిగిపోయింది ఎవరు అంటే పేదవాడు తప్ప ధనవంతుడు ఎవడు కనబడ్డు. మీరు ఎప్పుడు గమనించండి, అధికారులు ఇచ్చే ఆజ్ఞల వల్ల నలిగిపోయేది కేవలం పేదవాడు మాత్రమే, పేదవాడు మాత్రమే. అందుకే లాక్డౌన్ అన్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చుప్ అని ఆగిపోయారు. వాళ్ళ తర్వాత అన్నారు, ఎవడు వాళ్ళకు వాడు వెళ్ళిపోండి అన్నాడు. రైట్, వెళ్ళిపోదాం. రైళ్ళు తిరుగుతున్నాయా? లేవు, రైళ్ళు బంద్, బస్సులు బంద్, రవాణా సదుపాయం లేకుండా ఏమన్నారు? ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి. ఎలా వెళ్తారు? ఎలా వెళ్తారు? అలా వెళుతూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? లెక్కలేనంతమంది చచ్చిపోయారండి. ఆజ్ఞ ఇచ్చిన ఆయన బాగానే ఉన్నాడు, ఆయన మాత్రం వ్యాన్లు వేసుకుని కార్లు వేసుకుని బంగారులో తిరిగాడు. పేదవాడు మాత్రం చచ్చిపోయాడు. మీరు ఎప్పుడు గమనించండి, కేవలం పేదవాళ్ళు మాత్రమే సఫర్ అవుతారు. ధనవంతుడు ఎవడు సఫర్ అవ్వడు, అధికారులు ఎవరు సఫర్ అవ్వరు. కేవలం పైనిచ్చిన ఆజ్ఞలు బట్టి సఫర్ అయ్యేది ఎవరంటే కేవలం పేదవాడు మాత్రమే, పేదవాడు మాత్రమే. పైకి చెప్పే మాటలంటే తెలుసా? మీ బాగు కోసమే. హెల్మెట్ పెట్టుకోవాలి అందరూ. దేనికోసం? మీ ప్రాణం కోసం ఆలోచించి ఏమన్నారట? హెడ్కి హెల్మెట్ పెట్టుకోవాలి, రైట్. కానీ దాని వెనకున్న ఉద్దేశం ఏంటి తెలుసా? పెట్టుకోకపోతే ఆజ్ఞ వెనక దురుద్దేశం ఏంటంటే మన రక్షణ కాదు, మరేంటి? డబ్బు, పన్నేయడానికి, పన్నులు వసూలు చేయడానికి. మాస్క్ పెట్టుకోకపోతే పోనీ మాస్క్ ఏమో కొనేవారు వాళ్ళు మరేం చేస్తారు? ఫైన్ వేస్తారు. అంటే ప్రతి దాని మీద పన్నేయడానికి ఆజ్ఞలు బోల్డ్ ఇస్తారు. ఒకటి కాదు, ప్రతి ఆజ్ఞ వెనుకున్న ఉద్దేశం ఏంటి తెలుసా? ఆజ్ఞను మేరతే బాధేయడమే, మన కష్టాన్ని బాధేయడం, మన శ్రమను బాధేయడం, ఏది పడితే అది దోచేసుకోవడానికి ఆజ్ఞల మీద ఆజ్ఞలు హ్యాపీగా ఇస్తాడు పైనుండి. వీడు కూడా అంటున్నాడు, పైకి నా సమాధానం కావాలా, రండి నా రాజ్యంలోనికి. నా రక్షణ కావాలా, రండి నా రాజ్యంలోనికి. మీ పేర్లు రాయించుకుంటే నా రక్షణ మీకు వస్తుంది అన్నాడు. కానీ దాని వెనక ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషి మీద పన్ను, తల పన్ను నిర్ణయించాడు. ఎన్ని తలకాయల పేర్లు రాయబడ్డాయో, ఎంతమంది సంఖ్య వాడి దగ్గర ఉందో ప్రతి వాడి తల మీద పన్నేశాడు. తల పన్ను, వస్తు పన్ను, చివరికి భూమి పన్ను, ప్రతి దానికి పన్ను. ఇల్లు మందే, కానీ మన ఇంట్లో మనం ఉండడానికి ఏం చేయాలి? పన్ను కట్టాలి. పొలం మందే, మన పొలంలో పంట మనం తినడానికి ఏం చేయాలి? పన్ను కట్టాలి. ప్రతిదీ మందే, కానీ నీది నువ్వు అనుభవించడానికి ఏం చేయాలి? పన్ను కట్టాలి. అలా నీ దగ్గర నుంచి పన్ను వసూలు చేయించడం కోసం ఏదో ఒక ఆజ్ఞాపిస్తారు. ఆ ఆజ్ఞను బట్టి నీ దగ్గర నుంచి వాళ్ళు దోచుకుంటూ ఉంటారు. వీడు కూడా పైకి రక్షణ కలరింగ్ ఇచ్చాడు, వెనక మాత్రం పన్నులు వేయడానికి. రండి నా రక్షణ మీకు ఇస్తాను, నా రక్షణ మీకు ఇస్తాను. ఇలా ఎప్పుడైతే ఆజ్ఞాపించారో అందరూ పరుగున వెళ్ళిపోతున్నారట. విచిత్రం ఏంటంటే వీళ్ళతో పాటు ఒక ఇద్దరు పేదవాళ్ళు కూడా ఆజ్ఞను పాటించడానికి మొదలుపెట్టారు. చూడ, ఇద్దరు పేదవాళ్ళు ఎవరంటే ఒకరు యేసేపు గారు, ఒకరు మరియమ్మ గారు. ఆ ఇద్దరు పేదవాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు. ధనవంతులైతే ఒంటుల మీద వెళతారు, ధనవంతులైతే గాడిదల మీద వెళతారు, ధనవంతులైతే ప్రయాణం చేయడానికి ఏదో ఒక సదుపాయం ఉంటుంది. ఒకవేళ మరీ ఎక్కువ డబ్బు ఉంటే పల్లకీలు పెట్టుకుని మోయించుకుంటారు. వీళ్ళకి అలాంటివి ఏమీ లేవు, ఎందుకంటే వీళ్ళ పేదవాళ్ళు. ఏదో మన సినిమాల్లో చూపించినట్టు, నాటకాల్లో చూపించినట్టు గాడిద మీద వెళ్ళారు అనుకోకండి. ఎందుకంటే వాళ్ళ గాడిదని మెయింటైన్ చేసేంత స్టేటస్ ఏమి వాళ్ళకి లేదు. వాళ్ళకి
గాడిద కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే అంత కడుబేదలు వీళ్ళు, కడుబేదలు. ఎందుకంటే ఆ రోజు గాడిద ఉందంటే వాడు కారు ఉన్నట్టే. ఈరోజు కారు ఉన్నవాడు ఎలాగైతే ఒక స్టేటస్ సింబల్లో కనబడుతున్నాడో, అలాగే ఒక రోజు గాడిద ఉంటే వాడు గొప్పవాడు. గాడిద నెక్కి ధనవంతులు మాత్రమే తిరిగేవారు, పేదవాడు మాత్రం నడుచుకుంటూ తిరిగేవాడు, నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఇలా నడుచుకుంటూ వస్తున్నారట. ఎవరు వెళ్ళు అంటే ఇద్దరు భేదవాళ్ళు, చిన్నవాళ్ళు, మైనారిటీ కూడా తీరినటువంటి ఓ చిన్నవాళ్ళు. వీళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తున్నారట. ఎంత దూరం? సుమారు ఒక 157 కిలోమీటర్లు ప్రయాణం. ఆగకుండా అలసిపోకుండా నడిస్తే సుమారు ఒక 3-4 రోజులు పడుతుంది. 3-4 రోజులు పాటు ప్రయాణం చేయాలి. పైగా ఆవిడ ఒట్టి మనిషి కాదు, మరి ఎవరు? గర్భవతి. మీరు గమనించండి, ఆజ్ఞాపించిన వీడికి ఏం తెలుసా? అందరూ వచ్చి రాయించుకోండి అన్నాడు. ఆ రాయించుకోవడానికి ఎవరు రావాలి? గర్భిణీలు రావాలి, ముసలి ముత్తక, ప్రతి వాడు, కుంటోడు గుడ్డోడు, ఎవడైనా వీడికి అనవసరం. వచ్చి ఏం చేయాలి? రాయించుకోండి అని చెప్పి బాగానే ఇచ్చాడు. పోనీ గర్భిణీలకి ఇదిగో ఈ సదుపాయం నేను ఏర్పాటు చేస్తున్నాను, ఇదిగో వికలాంగులకి ఈ సదుపాయం ఏర్పాటు చేస్తున్నాను, ఇదిగో ముసలి వాళ్ళకి ఈ సదుపాయం ఏర్పాటు చేస్తాను, ఇవేమీ లేవు. వాడు మాత్రం కోటలో పడుకుని ఆజ్ఞను మాత్రం జారీ చేశాడు. పట్టు పరుపుల మీద వాడు దొల్లుతూ ఆజ్ఞను జారీ చేశాడు, వచ్చి రాయించుకోండి పేరని. బయలుదేరారట, వస్తున్నారు. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరితో పాటు ఇంకొక ఆయన కూడా నలిగిపోతున్నాడు. ఎవరైనా? గర్భములో ఉన్నటువంటి శిశువు. ఆ శిశువు సామాన్యుడు కాదు, మరెవరు? ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, ఈ కాలానికి అవతలున్నవాడు, ఈ కాలాన్ని సృజించినవాడు, ఆకాశాలను కలిగించినవాడు, సకల జగత్తును క్రియేట్ చేసినవాడు భూమి మీదకి వచ్చాడు. విచిత్రం ఏంటంటే మనుషుల్ని కలిగించినవాడు మనుషులు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను పాటిస్తున్నాడు. ఎందుకు? ఇదిగో తెలుసా? మొట్టమొదటిగా ఆయన ఒక 2 మనుషులను చేశాడు. ఆ ఇద్దరికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే ఆ ఇద్దరిలో ఎవరూ పాటించలేదు ఆజ్ఞ. ఆ ఇద్దరు పాటించినందుకు ఇప్పుడు ఏం జరిగింది? సాక్షాత్తు దేవుడే మనుషులు పెట్టిన ఆజ్ఞలు పాటించాల్సి వచ్చింది. మీరు గమనించండి, దేవుడు పెట్టిన ఆజ్ఞను పాటిస్తే ఎవడాజ్ఞ పాటించక్కర్లేదు. ఒకవేళ దేవుడు ఆజ్ఞను పాటించలేదు అనుకోండి, ప్రతి వాడు ఆజ్ఞ పాటించాలి. ఒకవేళ వీళ్ళే గనక ఏదేను తోటలో దేవుడు పెట్టిన ఆజ్ఞను పాటించుండుంటే ఈరోజు ఈ బాధ ఉండేదా? ఇంకా చెప్పాలంటే వాళ్ళు పాటించుంటే ఈరోజు మనకి ఇన్ని ఆజ్ఞలు ఉండేవా? ఈరోజు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి చూడండి. ప్రతి వాడు మన మీద పెత్తనం చేసేవాడే. విచిత్రం ఏంటంటే మనకి స్వాతంత్రం ఉందా, సచ్చిందా అనిపిస్తుంది ఒకసారి. పైగా ఏముందట? స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారట. ఏంటి? బయటికి వెళ్తే కండిషన్, నీళ్లు తాగడానికి కండిషన్, ప్రతి దాన్ని కండిషన్లో బతుకుతున్నాం మనం. మన బతుకు మీద వేరే వాడి పెత్తనం ఉంది, అవునా కదా? మీరు గమనించండి, ఈ భూమి మీద బతుకుతున్నా మనం, ఎక్కడ బతుకుతున్నా వేరే వాళ్ళ పెత్తనం మీద బతుకుతున్నాం. మన లైఫ్ను వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటాడు. అలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండని. అలాగే ఉండాలి. మన జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టేశాం మనం. ఎందుకు ఇన్ని ఆజ్ఞలు వచ్చేసినాయి అంటే ఒకరోజు ఒక మనిషి దేవుని ఆజ్ఞను పాటించలేదు కాబట్టి ఆజ్ఞాపించే వాళ్ళు వచ్చేసారు. విచిత్రంగా మీరు గమనించండి, ఆయా పట్టణాలకు వెళ్ళి ప్రజాసంఖ్యలో పేరు రాయించుకోవడం కష్టమా, పండు తినకుండా ఉండడం కష్టమా? ఏది? పండు తినకుండా ఉండడం కష్టమైపోయిందండి వాళ్ళకి. 157 కిలోమీటర్లకు సహితం నడిచెళ్ళి ప్రజాసంఖ్యలో రాయించుకోవడం ఈజీ అయిపోయింది వీళ్ళకి. ఎంత విచిత్రంగా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మనకి దేవుని ఆజ్ఞలు నచ్చవు. అవి తేలిగ్గా ఉన్నా, సులువుగా ఉన్నా అవి పాటించడానికి మనకు మనసు రాదు. కానీ లోకములు ఎలాంటి ఆజ్ఞ పెట్టినా ఏం చేస్తాం? పాటిస్తాం మనం. ఇలా అయిపోయింది మన జీవితాలు. ఈ ఆజ్ఞ వచ్చిందట, వెళుతున్నారు వీళ్ళు. వెళుతూ ఎక్కడికి వెళుతున్నారంటే ఆ రాయబడుటకు నజరేతు నుండి బెత్లెహేముకి వెళ్ళారు. ఆ బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో రాయబడుతున్నమాట. 6వ వచనం. వారు అక్కడ ఉన్నప్పుడు
ఎక్కడున్నప్పుడు? బెత్లెహేములో ఉన్నప్పుడు. వారక్కడ ఉన్నప్పుడు అంటే బెత్లెహేములో ఉన్నప్పుడు. అంటే ఈవిడికి ప్రసవ దినాలు నిండే సమయానికి ఎక్కడుంది? బెత్లెహేములో ఉంది. గమనించలేదు? మనకు కొన్ని నాటకాలు చూపిస్తారు, చూసారా? ప్రసవ దినాలు నిండుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రయాణంలో ఉంటుంది. ప్రయాణంలో లేదట, మరి ఎక్కడుంది? బెత్లెహేములో ఉంది. అంటే ప్రసవ దినాలు నిండక ముందే బెత్లెహేము వెళ్ళిపోయింది. వారు బెత్లెహేములోనే ఉన్నారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని రాయబడి. చూడండి, ఇవన్నీ మనకు తెలిసినవే. క్రిస్మస్ మెసేజ్లు మొన్నయని ఆ నెల మొత్తం మన వాళ్ళందరూ ఏం చేసి ఉంటారు? ఈడిచి కొట్టేసి ఉంటారు, ఎరుకొట్టి నలిగిపోయి ఉంటారు. ఈ లోకాసు వార్త మాకు తెలిసా తెలీదా? ఎవడ తెలియదు. సుమారు మనకి ఎంత వయసు ఉందని క్రిస్మస్లు చూసేసాం మనం, అన్నిసార్లు ఈ లేఖనాలు చదివేశాం మనం, అన్నిసార్లు వినేసాం మనం. రైట్, వినేసాం కదా. అయితే ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఏంటంటే, సత్రంలో స్థలం ఎందుకు లేదు? ఎందుకు లేదు? చెప్పిన యూనివర్సల్ ఆన్సర్ ఏంటి తెలుసా? ఖాళీ లేదు అన్నారు. అవునా? సత్రములో స్థలం ఎందుకు లేదు? ఖాళీ లేదు. ఎవడు చెప్పాడు? ఖాళీ లేదని ఎలా చెబుతున్నావు? ఖాళీ లేదంతే. పైగా ఖాళీ లేదే కాదు, దాని ఎంత చక్కగా డ్రమాటిక్గా, ఎంత చక్కగా నీట్గా మనకు చూపించారంటే అలా చూపించారు. కొన్ని కథలు ఖాళీ లేదట. పైగా మొదటి సత్రము, రెండో సత్రము, మూడో సత్రం. మొదటి సత్రానికి వెళ్ళి అడిగారట, ఖాళీ లేదు పొమ్మన్నారట. రెండో సత్రానికి వెళ్ళి అడిగారట, ఖాళీ లేదు పొమ్మన్నారట. మూడో సత్రానికి వెళ్ళారట. ఆ సత్రపు యజమాని మాత్రం ఏమన్నాడు? సత్రంలో ఖాళీ లేదు కానీ వెనకాల పశువులు పాకుంది, అక్కడికి వెళ్ళి ఉంటానంటే ఉండండి అన్నాడట. అప్పుడు వెంటనే యేసేపు గారు, మరియమ్మ గారు చాలని చెప్పి వెనకాలకి వెళ్ళారట. పాకలో ఉన్నారట. పాకలో ఉండడమే కాదు, ఆ పాకలో గొర్రె పిల్ల ఉందట. ఏంటి గొర్రె పిల్ల కదా అంటే దానికి ఒక కథ చెప్తారు. ఏంటి కదా అన్నప్పుడు, ఆ గొర్రె పిల్ల కుంటు గొర్రె పిల్లట. ఏ గొర్రె పిల్ల? పాకలో ఉన్నటువంటి గొర్రె పిల్ల కుంటు గొర్రె పిల్ల. ఆ రోజు ఆ గొర్రెపిల్ల అక్కడే ఉందట. మిగిలిన గొర్రెలు ఏవీ లేవట. ఎందుకు లేవంటే, ఈ కుంటు గొర్రెపిల్ల నడవలేదని చెప్పి ఆ గొర్రెను అక్కడ వదిలేసి కాపరి మంచి గొర్రెలన్నింటిని తోలుకెళ్ళిపోయాడట. ఎక్కడికి అంటే, కొండ అవతల ఒక మంచి వాతావరణంలో పెరిగిన గడ్డి ఉందట. అది చాలా రుచిగా ఉంటుందట. ఆ రుచికరమైన గడ్డిని పశువులకి మేపడం కోసం ఈ కాపరి ఈ గొర్రెలన్నింటినీ తీసుకెళ్ళాడట. ఏ గొర్రెను వదిలేశాడు? కుంటు గొర్రెను వదిలేశాడట. పైగా ఆ రాత్రి అంతకు ముందు రోజు గొర్రెలు మాట్లాడుకున్నట్టు ఏమని, అయ్యో ఇదిగో ప్రతి డిసెంబర్కి మన కాపరి ఎక్కడ తీసుకెళ్తాడు? కొండ అవతలకు తీసుకెళ్తాడు. అక్కడ గడ్డి ఉంటుంది. అది అలాంటి గడ్డి కాదు. మరి ఎలాంటి గడ్డి? అది మామూలు గడ్డి కాదు, ఎంత రుచికరమైన గడ్డి అంటే అలా గడ్డి అని మాట్లాడుకుంటే కుంటుగోరకు చాలా నోట్లో ఏమూరిని అట్ట, నీళ్ళూరిని అట్ట అండి. అయ్యో నేను కూడా తింటే ఎంత బాగుండు అనుకుంటుందట. రేపొద్దు నన్ను తీసుకెళ్తాడా అనుకుంటే తీసుకెళ్ళదట. ఇందుకీ దీన్ని కాలేరు ఇరిగిపోయిందని దానికి ఒక కథ ఉంది. ఏంటి ఆ కథ అంటే, వాళ్ళ అమ్మ కంటున్నప్పుడు పైనుంచి కిందకు పడేసరికి దీని కాలు ఏమైపోయిందట? రాతి మీద కందట. అందుకే ఏమైపోయింది? కాలు ఇరిగిపోయిందట. కాలు ఇరిగిపోతుందట. అక్కడి నుంచి ఆ గొర్రెని అక్కడే పడేస్తే, అయ్యో నేను అక్కడికి వెళ్ళలేకపోయాను, అది చాలా బాగుంటుందని ఫీల్ అవుతుంటే, ఆ రోజు ఆ రాత్రి వాళ్ళిద్దరూ వచ్చారట. వచ్చి ఆ నిండు గర్భిణి ఓ బిడ్డను ప్రసవించిందట. ఆ ప్రసవించిన బిడ్డ చలికి గజగజ వణుకుపోతున్నట్టండి. ఎవరు ఆయన? మన ప్రభువు. వణుకుపోతున్నప్పుడు ఈ గొర్రె ఏం చేసిందట, అయ్యో పిల్లోడు చాలా దివ్య సుందరులా ఉన్నాడు, చలికి వణుకుపోతున్నాడని చెప్పి ఆ గొర్రె పిల్ల జాగ్రత్తగా వచ్చి, గొర్రెకి ఏముంటుంది? బొచ్చు ఉంటుంది కాబట్టి ఆ బొచ్చు చేత ఆ శిశువుకి వెచ్చదనం కలిగించడానికి వచ్చట ఆ ప్రభువు పక్కన పడుకుందట. పడుకోగానే ఆ గొర్రె బొచ్చు చేత ప్రభువు వెచ్చదనం పొందిరట. విచిత్రం ఏంటంటే, ప్రభువుని ఎప్పుడైతే గొర్రె తాకిందో
కుంటుగాలి స్వస్థత ఇచ్చేసింది. ఇది చెప్పగానే ఎలా ఉంటుంది? వెంటనే మీరైతే సైలెంట్గా ఉన్నారు. అదే వేరే చోట దద్దరిల్లిపోద్ది మొత్తం స్టేడియం మొత్తం. ఎలా? చప్పట్లో, ఏళ్ళు, హల్లెలూయా, కేకలు ఒక్కడ కాదు, దబా 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 బాధేస్తుంటారు. అయ్యో బాబు, అద్భుతం! పుట్టగానే అద్భుతం. ఏంటి అద్భుతం? కుంటిగొర్రెను దేవుడు స్వస్థపరిచాడు. నెక్స్ట్, ఆ కుంటిగొర్రె ఎవరు? నువ్వే. నీ కాలు ఇరిగిపోయిందా, చెయ్యి ఇరిగిపోయిందా, ఏలు ఇరిగిపోయిందా, ఏమి ఇరిగిపోయింది? రా. ఎక్కడ రా? పశువుల దొట్లో నీకోసమే పుట్టాడు. ఈ మన స్టోరీలు ఇవన్నీ చెప్పడానికి భలే ఉంటుంది వాళ్ళకి, వినడానికి మనకు కూడా భలే ఉంటుంది. ఇలాంటి కథలు చెప్పేవారు అప్పట్లో. ఇవన్నప్పుడు నిజమా అనిపించేది నాకు కూడా. విచిత్రం ఏంటంటే, ఎందుకు ఖాళీ లేదు అంటే ఖాళీ లేదు అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఇక్కడ ఏ కుర్చీ ఖాళీ లేదు, ఓ నిండు గర్భిణి ఇక్కడికి వచ్చింది, ఏం చేస్తారు? గేట్ దగ్గర నుంచి బయటికి గంటేస్తారా? ఖాళీ లేదా? గ్రౌండ్లో ఎక్కడా చోటు ఖాళీ లేదు, ఒక నిండు గర్భిణి వచ్చింది, వెంటనే మనం బయటికి గంటేస్తామా, లోపలికి రమ్మంటామా? వచ్చి ఏం చేస్తాం? మన చెయ్యి రావుడికి ఇచ్చి, అమ్మా నువ్వు కూర్చో అంటాం. బస్సులో వెళుతున్నాం, కిక్కిరిసిపోయింది బస్సు, ఒక నిండు గర్భిణి వచ్చింది, ఏం చేస్తాం? ఖాళీ లేదు, పక్క బస్సుకి వెళ్ళి అంటామా? తేడా వస్తే బాగున్నవాడు దిగిపోయి ఖాళీ చేసిస్తాడు. రేషన్ షాపులో నిలబడ్డాం లైన్గా, చాలా పొడుగుంది లైన్, ఈలోగా నిండు గర్భిణి వచ్చింది, ఏం చేస్తాం? ఖాళీ లేదు, అవతల బొమ్మంటావా? అమ్మా నువ్వు తీసుకుని వెళ్ళిపో అంటాం. మరి ప్రతి చోట ఇలా చేస్తున్నప్పుడు మరి అక్కడెందుకు చేయలేదు? ఒకవేళ సత్రంలో చోట్లేదు అనుకోండి, ఆవిడ నిండు గర్భిణి కదా, ఏం చేయాలి? చోటు ఆవిడకిచ్చి వీళ్ళు ఏం చేయాలి? బయటికి వెళ్ళాలి కదా. మరి ఎవరు వెళ్ళలేదట? చోటు ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచించడం మానేశారు. పైగా ఏమన్నారు? ఒకటే డైలాగ్, ఖాళీ లేదు. ఖాళీ లేదా? ముందు నీకు ఖాళీ లేదు. ఇలా బైబిల్ చదివే ఖాళీ లేక ఖాళీ లేదు అని పెట్టుకున్నారు. ఖాళీ లేక కాదు, అసలు ఎందుకు దొరకలేదు అన్నదాన్ని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు దొరకలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఖాళీ ఎందుకు లేదంటే మీరు గమనించండి, వాళ్ళు ఇరువురు నడుచుకుంటూ వెళుతున్నారు. విచిత్రం ఏంటి తెలుసా? వాళ్ళిద్దరికి పెళ్ళి అయిందా? అవ్వలేదు. ఏమైంది? ప్రధానం. చూడండి, రెండో వచనం, 4వ వచనం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతిగా ఉండిన మరియా అన్నట్టు, ప్రధానము చెయ్యబడి గర్భవతిగా ఉంది. వీళ్ళిద్దరికి ఏం కాలేదు? పెళ్ళి కాలేదు. పెళ్ళి కాకుండా ఏమైంది? ఈవిడ గర్భవతి అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళి కాని ఒక గర్భవతి మన ఇంటికి వచ్చి నిండు గర్భిణిగా వచ్చి, అమ్మా మాకు చోటు ఇవ్వండి అంటే ఇస్తామా? ఎందుకు ఇవ్వం? ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడికైనా వెళ్ళి మీరు గమనించండి, ఏ హోటల్కి వెళ్ళి నాకు చోటు కావాలంటే ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? ఎందుకో తెలుసా? ఆవిడికి పెళ్ళి కాకుండానే తల్లి అయింది. పెళ్ళి కాని ఒక స్త్రీ, తల్లిగా కనబడుతున్న స్త్రీ, అందుకు తిరస్కరింపబడింది. ఎవ్వరు ఏ ఒక్కరు దగ్గరికి చేర్చుకోరు. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఆవిడిది, నలిగిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? ఒక స్త్రీ నలిగిపోతుంది. ఎందుకు నలిగిపోతుంది తెలుసా? ప్రారంభంలో ఒక స్త్రీ దారి తప్పింది. ప్రారంభంలో ఒక స్త్రీ ఆజ్ఞ మీరింది. ప్రారంభంలో ఒక స్త్రీ పాపం చేసింది. పాపం చేసినందుకు ఇంకో స్త్రీ నలిగిపోవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? తన తల్లి తప్పు చేసింది, ఇప్పుడు కూతురు సఫర్ అవుతుంది. మరియమ్మ గారు ఎవరు? అమ్మగారు కుమార్తె. ఒకనాడు స్త్రీ తప్పు చేసింది, అందుకే పురుషుడు ప్రమేయం లేకుండా ఒక స్త్రీ
గర్భము ధరించాల్సి వచ్చింది. ఒకనాడు ఒక స్త్రీ తను తప్పు చేయడమే కాదు, తన భర్త చేత కూడా తప్పు చేయించింది. అలాంటి స్త్రీని కాపాడడానికి దేవుడు పురుష ప్రమేయం లేకుండా స్త్రీ గర్భాన పడవలసి వచ్చింది. ఆయన ఎవరి సంతానం అట? ఎవరి సంతానం? స్త్రీ సంతానం. స్త్రీ చేసిన తప్పుని తుడిచేయడానికి స్త్రీ గర్భాన పడ్డాడు. అందుకే మీకు చెప్తున్నా, తప్పు చేయండి, చేస్తున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. కానీ దరిద్రం ఏంటి తెలుసా? చేసిన తర్వాత తరతరాలు దాని ఫలితం అనుభవించాలి. అవమ చేసింది, ఎన్ని తరాలు దాని ఫలితం అనుభవిస్తుందో చూడండి. తరతరాలు అనుభవించాలి. అందుకే పాపము చేస్తున్న మీరు సఫర్ అవ్వాలి, మీ కుటుంబాలు కూడా సఫర్ అవ్వాలి. అవమ్మ సఫర్ అయింది. అవమ్మే కాదు, ప్రతి తల్లి సఫర్ అయింది, సఫర్ అవుతుంది. ఈ బాధలన్నీ తీర్చేయడానికి ఒక తల్లి ఇంకా కష్టపడవలసి వచ్చింది. వెళ్ళింది. ఆ అవమానముతో ఎవ్వరూ దగ్గరికి రానివ్వరు. అందుకే ఎవ్వరికి తెలియదు, ఇవ్వలేదు. ఎవరు వీళ్ళు అడగలేదు, అడగరు కూడా. ఎందుకంటే ఏమడుగుతారు? మాకు పెళ్లి కాలేదు, ఆవిడ గర్భవతిగా ఉంది, ఇల్లేమన్నా అని అడుగుతారా? అడిగితే చేర్చుకునే సొసైటీ కాదు. ఇంకా చెప్పాలంటే ఈ కాలంలో అయితే బ్రాడ్ మైండెడ్లు పెరిగిపోయినాయేమో. ఆ కాలంలో అంతా జ్ఞానం ఎవరికి లేదు. ఆ రోజు అలాంటి విషయాలు చాలా సీరియస్గా తీసుకునేవారు. వాళ్ళు ఎవరు దగ్గరికి రానివ్వరు. అందుకు ఖాళీ లేదు, అందుకు చోట్లేదు. ఇక రెండవది, ఆ కాలం సత్రం అంటే ఫ్రీగా ఇచ్చేదే కాదు. మీరు గమనించండి, ఇక్కడ ఏ సత్రం అని రాయబడిందో ఇక్కడ సత్రం అని కనబడింది. ఎక్కడ ఏ పదం అయితే మూల భాషలో వాడబడిందో అదే పదం ఇంకో చోట కూడా వాడబడింది. అదే లోక సువార్త 10వ అధ్యాయం, అదే లోక సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూట కోళ్ల వాణి ఇంటికి అన్నట్టు చూడండి. పూట కోళ్ల వాణిళ్ళు ఏంటిదట? సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే పదం. 2వ అధ్యాయంలో ఏ పదం అయితే రాయబడిందో ఈ 10వ అధ్యాయంలో కూడా అదే పదం వాడబడింది. కానీ ఇక్కడ పూట కోళ్ల వాణిళ్ళని తర్జుమా చేశారు. మరి అక్కడ సత్రం అంటే ఇది ఏంటన్నమాట? రెంట్ హౌస్. ఇంకా చెప్పాలంటే సత్రాలని హాస్పిటల్స్ అనేవారు. అక్కడ ఏం చేస్తారంటే గాయపడిన వాళ్ళకి, లేదంటే ఇలా గర్భిణీ స్త్రీలకి వాళ్ళు చోటిచ్చి ఇల్లిచ్చి సేవ చేస్తారు. సేవ చేసే వాటి పేరే సత్రమని పెట్టుకునేవారు. మీకు ఇదే విషయం నిర్గమకాండం 4వ అధ్యాయం 24వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం, అతడు పోవు మార్గమున. ఒక విషయం, లోకసువార్తలు మీకు అర్థమైంది కదా, అది ఎవరిది? సమరయులు సందర్భం. యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయుని గురించి ఉపమానం చెప్పారు చూడండి. ఆ సమరం, ఎందుకంటే ఒకరిని కొట్టేసి గాయపరచబడ్డాడు, దొంగలు దోచుకుని వెళ్ళిపోయారు. ఓ సమరయుడు చేంజ్ చేసేటట, సేవ చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఆ సమరయుడు ఆ గాయపడిన వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళి అప్పగించాడు? పూటకోళవానీలకి. మీరు ఎక్కడ కూడా మీరు గమనిస్తే మోషే గారు ఐగుప్తుకి వెళుతున్నాడు. తన ప్రజలను నడిపించమని దేవుడు పంపిస్తున్నటువంటి టైం. భార్యను తీసుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, గాడిదనెక్కి బయలుదేరాడు. బయలుదేరుతున్న మార్గ మధ్యంలో మోషే గారి పరిస్థితి తల్ల కింద అయిపోయింది. మీరు గమనించండి, ఎక్కడో అరణ్యములో మందను కాచుకుంటున్న వాడిని పిలిచింది ఎవరు? దేవుడే. నేను వెళ్ళనంటే మోటివేట్ చేసి మరీ పంపించింది ఎవరు? దేవుడే. వెళుతున్న ఈయనట మార్గ మధ్యలో చంపేద్దాం అనుకున్నాడట. దేనికి? వెళుతున్నాడు పని మీద వెళుతున్న వాడికి పర్ఫెక్షన్ లేదు. మీరు చాలామంది గమనించండి, దేవుడు నాకు ఓ తలాంత్ ఇచ్చాడు, వాడేస్తున్నాను, నాకు టాలెంట్ ఉంది, నేను వినియోగించేస్తున్నానే కాదు. ఆ వినియోగిస్తున్న నీకు ఖచ్చితంగా కొన్ని పద్ధతులు ఉండాలి. ఖచ్చితంగా దేవుడు అనుకున్నట్టుగా ఉండాలి. లేకపోతే మోషేనే లేపేద్దాం అనుకున్నాడు. గమనించండి, మోషే లాంటి నాయకుడు ప్రపంచంలో ఇంకొకటి కనబడ్డు. గట్టిగా ఉంటే మన దగ్గర 100-150 మందికి మొత్తం ముచ్చెమటలు పండించేస్తారు వీళ్ళందరూ. అవునా కాదా? సంఘాలు నడిపిస్తున్న నాయకులు అడగండి, 150 దాకా ఎందుకు? 30 మంది ఉంటే 30 చెరువులు నీళ్ళు దాకిస్తారు ఒక్కొక్కడు.
పైనున్న పాస్టర్ గారిని. అలాంటిది 6 లక్షల కాల్బలాన్ని సుమారు ఒక 20 లక్షల మంది నడిపించాడు ఆయన. అలాంటి నాయకుడు, నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయన ఐగుప్తుకి వెళ్తున్నట్ట భార్య పిల్లల్ని తీసుకుని మార్గ మధ్యంలో చంపేద్దాం అనుకున్నట్టు. ఎవరు? దేవుడు. అలాంటి దేవుడు ఇలా అయిపోయాడండి ఈ కాలంలో. ఈ కాలంలో ప్రతి దరిద్రుడు సేవ చేసేయడమే. ఒకవేళ ఆ కాలంలో ఉన్నట్టు ఉంటే బైబిల్ పట్టుకుని తెల్లరి చచ్చిపోతాం మనందరం. పట్టుకున్నాడు పేలిపోతాడంతో ఒక్కొక్కడు. విలువ లేవు, క్యారెక్టర్ లేదు, జీవితాలు ఏమీ లేవు. దేనికి రెడీ? సేవకు రెడీ. ప్రతి వాడు సేవకు రెడీ. ఏముంది నీ దగ్గర? విలువ లేకుండా బతికేస్తూ దేవుని సేవ చేయడానికి రెడీ అయిపోతున్న వాళ్ళు బోడంతమంది ఉన్నారు. ఒక మహానాయకుని చంపేద్దాం అనుకున్నాడట. అక్కడ ఏం రాయబడుతుంది చూడండి. మార్గ మధ్యలో ఆయన చంపేదకుండా ఎక్కడ? అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతను ఎదుర్కొని అతన్ని చంపజోడగా నడుచుండి. మార్గ మధ్యంలో మోషే గారు ఆరోగ్యం పాడైపోయి ఉండాలి. ఎందుకంటే సత్రం అన్నాడు కదా. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? తీసుకెళ్ళి పూటకోళ్ళ నీళ్ళలో పెట్టారు. ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ. లేవట్లేదు మోషే గారు. చావుకు రోజుకి దగ్గర అయిపోతున్నాడు ఆయన. దినము చావుకు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఏంటి? ఆరోగ్యం కుదుట పట్టలేదు. వెళ్ళేది ఎవరి పని మీద? దేవుని పని మీద వెళుతున్న ఆయన దినదినము క్షీణించిపోతున్నటువంటి ఆరోగ్యం చూడగానే సిప్పోరా గారికి వెలిగింది. మొత్తానికి ఏదో తేడా జరిగింది. ఏంటా తేడా అంటే, నా పిల్లలకు నేను సున్నతి చేయించలేదు, చెయ్యనివ్వలేదు. వెంటనే గమనించిన తన తప్పు తెలుసుకున్న ఆవిడ వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? పక్కనే రాయి ఉందట. రాయి తీసుకుంది, పిల్లలకి సున్నతి చేసి పడేసి పాదముల దగ్గర పడేసి అంటుంది, నా భర్తని కాపాడమని వేడుకుంది. ఎక్కడ కూడా చూడండి, సత్రం అంటే మోషే గారికి బాగున్నప్పుడు ఎక్కడున్నాడు? సత్రం. మీరు గమనిస్తే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉండాలి? ఈరోజు హాస్పిటల్స్, ఒకనాడు సత్రం. కానీ ఈవిడికి సత్రంలో చోటు దొరకలేదు. అంటే హాస్పిటల్లో చోటు దొరకలేదు ఈవిడికి. మన పరిభాషలో చెప్పాలంటే రెంట్ పే చేసి డబ్బులు కట్టి ఉండడానికి ఒక హౌస్ కూడా దొరకలేదు. అంటే దేనికి అంటే, ఒకటి ఆవిడికి వివాహం కాలేదు కనుక ఇవ్వరు. రెండవది, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో దగ్గరకు చేర్చుకోవాలంటే ఏమివ్వాలి? డబ్బులు ఇవ్వాలి. మంచోడే డబ్బులు చెల్లించాలి. మరి ఎలాంటి వాళ్ళంటే ఇంకా ఎక్కువ చెల్లించాలి. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి? ఆ డబ్బులు లేక డబ్బులు చెల్లించే స్తోమత లేదు వాళ్ళ దగ్గర. అందుకే వాళ్ళు పేదవాళ్ళు కనుక ఎక్కడ జాయిన్ అవ్వలేరు. ఈ రోజులాగా ఆ రోజు సీజర్ చక్రవర్తి గవర్నమెంట్ హాస్పిటల్ ఏం కట్టించలా. వీళ్ళకి ఏం లేవు. అందుకే ఈ ప్రెగ్నెంట్ లేడీ ఎక్కడికి వెళ్తుంది అంటే, డబ్బులు పోసి ఒక హాస్పిటల్ ఇవిడ జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నెంబర్ 1, వాళ్ళకి పెళ్లి కాలేదు. నెంబర్ 2, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇక 3వ కారణం, ఎందుకు సత్రంలో ఖాళీ లేదంటే 3వ కారణం ఏంటి? ఆ కారణం అంటే లేవీకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి రాయబడుతున్నటువంటి మాటలు చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలుకి దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞలు ఏంటి? ఆజ్ఞలు నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనుము. ఏంటి? ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండాలి. ఎలా? ఎన్ని రోజులు? 7 దినం. 7 రోజులట పురిటాలై ఉండాలి. 7 రోజుల పాటు పురిటాలై ఉండాలి. నెక్స్ట్, ఆమె తాను ముట్టుదై అన్నాడు చూడండి. ఆవిడని ఎవ్వరు ముట్టుకోకూడదు. మీరు గమనించండి. ఒక మగబిడ్డన కన్నా స్త్రీని ఏం చేయాలట? ఏం చేయాలి? ఆ స్త్రీని ఎవరు ముట్టుకోకూడదు. ఆవిడ ముట్టుదై కడగా ఉండాలట. దూరంగా ఉండాలి. ఎన్ని రోజులు? 7 దినాలు పురిటాలై ఉండాలి. నెక్స్ట్,
నెక్స్ట్ 8వ దినాన బిడ్డకు సున్నతి చేయించాలి. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 రోజులట అండి, 33 రోజులు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టుకోకూడదు. ఎన్ని రోజులు? 33 ప్లస్ 7, 40 రోజుల పాటు ఆవిడ దూరంగా ఉండాలి. ఎవరికి? మనుషులందరికీ దూరంగా ఉండాలి. మనుషులకే కాదు, వస్తువులకు కూడా దూరంగా ఉండాలి. కడగా ఉన్న స్త్రీ ఏది ముట్టుకుంటే అది అపవిత్రం. ఆవిడ ఏ మంచం మీద పడుకుంటే మంచం అపవిత్రం, ఏ వస్తువును ముట్టుకుంటే ఆ వస్తువు అపవిత్రం. ఎక్కడుంటే అది అపవిత్రం. అది ఆవిడ ఎక్కడుంటే అక్కడ అపవిత్రం. చివరికి ఆ వస్తువును ముట్టుకున్నవాడు ఏమైపోతాడు? అపవిత్రుడైపోతాడు. ముట్టుకున్నవాడు అంటే ఆవిడ ఒకవేళ మంచం మీద పడుకున్న మంచాన్ని పొరపాటున ఎవడైనా అలా ముట్టుకున్నవాడు ఏమైపోతాడు? అపవిత్రుడైపోతాడు. అలా అపవిత్రత అయితే ఏం జరుగుతుందో తెలుసా? వాడు మరలా తాను శుద్ధి చేసుకోవాలి. వాడు మరలా శుద్ధి చేసుకున్న తర్వాత ఒక బలి తీసుకెళ్ళి దేవునికి అర్పించాలి. పెద్ద ప్రాసెస్ ఉంది. ఎన్ని రోజుల పాటు? 40 రోజులు. మీరు గమనించండి, ఒకవేళ ఎవరైనా మరియమ్మ గారి పరిస్థితి చూసి జాలిపడి ఇల్లిస్తే ఎన్ని రోజుల వరకు ఆ ఇంటిని ముట్టుకోకూడదు? 40 రోజుల పాటు ఆ ఇంటిని ఎవరు టచ్ చేయకూడదు. ఎన్ని రోజులు? 40. మగబిడ్డ అయితే 40, ఆడపిల్ల అయితే 80 రోజులు. మగపిల్లాడైతే 40 రోజులు, ఆడబిడ్డ అయితే 80 రోజుల పాటు దూరంగా ఉండాలి. ఇది పరిస్థితి. మీరు గమనించండి, ఒకప్పుడు ఒకవేళ బంధువులు కానీ స్నేహితులు కానీ లేదంటే గొప్ప వాళ్ళు పైన ఇల్లు వేసుకునేవారు. ఇంటి పైన ఒక రూమ్ తీసేవారు. అంటే మనకు కూడా షునేమికు సంబంధించినటువంటి ఒక గన్రాలు ఉంటుంది. ఆవిడ ఎవరి కోసం రూమ్ తీసింది? ఎలీషా గారి కోసం రూమ్. అలాగే ఒకనాడు ధనవంతులు ఏం చేసేవారు? వాళ్ళ ఇంటి మీద ఒక గది తీసేవారు. ఒకవేళ వాళ్ళ బంధువులు కానీ లేవీలు కానీ యాజకులు కానీ ఎవరైనా దారంటే వెళుతున్నప్పుడు వాళ్ళకు మాత్రమే పైన గది ఇచ్చేవారు. వాళ్ళ అధికారులై ఉండాలి, బంధువులై ఉండాలి, లేదంటే యాజకులై ఉండాలి, వాళ్ళకు మాత్రమే. అందుకే కొంతమంది మేధావులట ఇలాంటి ఇల్లును దిగమింగేయడం కోసం యాజకులు వేషాలు వేసుకు తిరిగేవారు. ఎందుకంటే దారంట వెళుతున్నప్పుడు ఏం దొరుకుతుంది వీళ్ళకి? ఆ ఇంటి మీద యాజకుల కోసం ఒక ఇల్లు ఏర్పాటు చేసిబడి ఉంటుందో గది. ఆ గదిలో హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి నేను యాజకుడిని పరిచయం చేసుకునేవారు. యాజకులకి ఇస్తారు, సామాన్యులకి ఎవరు? ఒకవేళ పోనీ అలాంటి వాళ్ళు ఎవరైనా జాలి తలిచి ఇద్దామన్నా ఇస్తే ఎన్ని రోజుల పాటు ఉండిపోవాలి? 40 రోజులు. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ ఈ కాలంలో ఉంటే, అదే మరియమ్మ గారు మన ఇంటికి వస్తే మీరు ఇస్తారండి? ఎందుకు ఇవ్వం? ఇస్తే ఆ రూము 40 రోజుల పాటు ఏం చేయాలి? క్లోజ్, అంతే. దాన్ని ముట్టుకోకూడదు. ఇక ఇది సిచ్యువేషన్. ఆవిడ సత్రంలో స్థలం ఎందుకు లేదు? నెంబర్ 1, పెళ్ళి కాకుండా గర్భవతి అయింది. నెంబర్ 2, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. నెంబర్ 3, 40 రోజుల పాటు కడగా ఉండాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనలంతా పశువుల పాకను హైలైట్ చేస్తారే. నేను అడుగుతున్నా, ఒకవేళ పాకిచ్చిన పాకేమవుద్ది? పాకిస్తే పాకేమవుద్ది? గొర్రెపిల్ల వచ్చి బొచ్చు చేత కప్పింది గొర్రెపిల్ల ఏమవుద్ది? అపవిత్రమైన గొర్రెపిల్లని ఏం చేయాలి? ఇలా ఉంటాయి కథలు, ఇలా ఉంటాయి. గొర్రెల పాకని ఇవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే అవి ఇస్తే అపవిత్రం అయిపోతుంది. అందుకే మీకు పాకను రాశాడా? పాకను ఉందండి బైబిల్లో? లేదు. మీరు గమనిస్తే మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా ఒక పాక కనపట్టలేదు. పశువుల పాకలు ఎక్కువైపోయినాయి. ఎందుకు? పశువులు ఎక్కువైపోయారు. ఈ పశువులందరూ కలిపి ఏం చేస్తున్నారు? పశువుల పాకలు వేసుకుంటున్నారు. మా కోసం చెప్పుకోండి, బాగుంటుంది. మళ్ళీ ఆయన కోసం ఎందుకు? మళ్ళీ ఆయన పేరు ఎందుకు కడతారు? మళ్ళీ ఆయన తీసుకెళ్ళి ఆ పశువుల పాకలో పెట్టి యువతల పక్కన మరియమ్మ గారు, యేసేపు గారు,
మళ్ళీ సెల్ఫీలు, మళ్ళీ దాని చుట్టూరు తీసుకుని మళ్ళీ దానికి లైటింగ్ ఒకటి మళ్ళీ. ఇలాంటి పనులు చేస్తే ఎప్పటికీ వాక్యం అర్థం చెప్పండి సమాజానికి. మళ్ళీ చెప్తున్నాను, ఈ సెమినార్లు ఎందుకు తెలుసా? ఒకవేళ 5 రోజులు 6 రోజుల పాటు మా పనులు వదిలేసి వచ్చేసామంటే మీకు చెప్తున్నా, వాక్యం నేర్పించడానికి. కొన్ని లక్షలు విలువ చేసే వాక్యం, లక్షలు అనకూడదు, ఎందుకంటే వెలగల ముత్యములైనను ఈ వాక్యం ముందు సరిపో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వాక్యం నేర్చుకోవడానికి ఎప్పుడు ముందు ఉండండి. ఎందుకంటే ఎప్పటికీ నాకు అర్థం కావడానికి మీరు గమనిస్తే 40 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు చూసినా క్రిస్మస్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఏదో చెప్పేవారు, మనకు చూసే దేని మీద ఉంటుంది చెప్పండి? కేకులు, ఈ కేకలు, ఇంతే. దేవుని వాక్యం అర్థం కావట్లేదు మనకి. ఎందుకు చూడలేదంటే కారణం ఇది, ఎందుకంటే అపవిత్రత. మళ్ళా చెప్తున్నాను, ఒకనాడు ఒక స్త్రీ పాపం చేసినందుకు, ఒక బిడ్డను కన్నందుకు ఒక స్త్రీ 40 రోజుల పాటు ఎవరిని ముట్టుకోకుండా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఆ అపవిత్రతను తీసేయడానికి కనపడ్డాడు. ఈరోజు మీరు స్వేచ్ఛగా ఉన్నారే, ఆ స్వేచ్ఛ ఎవరిచ్చారో తెలుసా? ఆయన పుట్టి మీకు ఇచ్చిన స్వేచ్ఛ ఇది. ప్రభువైన క్రీస్తు పుట్టిన తర్వాత మీకు ఏ కట్టుబాట్లు అయితే ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల కలిగించి దేవుడిచ్చిన స్వేచ్ఛ. ఇంకా చెప్పాలంటే నాడు స్వేచ్ఛ సీజర్ చక్రవర్తి ఇస్తాడని వాళ్ళందరూ చూశారు, కానీ ఆ స్వేచ్ఛను ప్రసాదించడానికి ఒక శిశువు పుట్టాడు. రోమా చక్రవర్తి కాదు ఇచ్చేది స్వేచ్ఛ, నేను ఇచ్చేది స్వేచ్ఛ, నేను అనుగ్రహించేది సమాధానం. అందుకే సమాధానకర్త పుడుతున్నాడు. కానీ ఈలోగా పబ్లిసిటీ ఏంటో తెలుసా? సమాధానం ఎవరిస్తారట? సీజర్ చక్రవర్తి. వాడు టముకేయించేటట్టు ఏంటంటే, ఇదిగో రోమీల సమాధానం కావాలి మీకు, రండి నా రాజ్యంలో చేరండి అని. కానీ చెబుతున్న మాట ఏంటంటే, సమాధానం చక్రవర్తి కాదు ఇచ్చేది, ఒక మహాచక్రవర్తి పుట్టాడు ఆ కాలంలో, ఆయన ఇస్తాడు సమాధానం. మీరు వేటి వల్ల నలిగిపోతున్నారు, ఏ నిబంధన వల్ల నలిగిపోతున్నారు, దేనివల్ల సఫర్ అవుతున్నారు, అవన్నీ తీసేయడానికి, ఆ ధర్మశాస్త్రాన్ని తీసేయడానికి, ఆ కట్టుబాట్లు తీసేయడానికి ఒక శిశువు పుట్ట కట్టుబాట్లు అనుభవిస్తున్నాడు. ఎక్కడో తెలియదు కానీ ఆవిడ కందట కనేసరికి ఏముందంటే పశువుల తొట్టి. నేను అనుకుంటూ ఉంటా, ఆ తొట్టు కూడా గడ్డి మేసే తొట్టి అయి ఉండదు నా ఉద్దేశ ప్రకారం. ఎందుకంటే పశువులు మేపేటప్పుడు వాళ్ళు, ఎందుకంటే మనలాగా 2-3 పశువులు కాదు వాళ్ళకు ఉండేవి. పశువులను పొలాల్లో మేపేవారు. ఆ పొలాల్లో నీళ్లు తాగడానికి రాతి తొట్టెలు తయారు చేసేవారు, రాతి తొట్టెలు. మరి గమనించండి, మోషే గారు కూడా సిప్పోరా గారికి నీళ్లు తోడి దేంట్లో పోస్తాడు? తొట్టులో పోస్తాడు. పశువులు నీళ్లు తాగడానికి రాతి తొట్లు ఉండేవి. నేను అనుకుంటూ ఉంటా, ప్రభువారిని ఆ రాతి తొట్టులో పడుకోబెట్టి ఉండొచ్చు. అవునండి, గడ్డి తొట్టి సేఫా, రాతి తొట్టి సేఫా? ఏ తొట్టి సేఫ్? రాతి తొట్టి సేఫ్. ఆ రాతి తొట్టులో పెట్టింది. మీరు గమనించండి, ఇక్కడ మరియమ్మ గారు గొప్పతనం కనబడుతుంటుంది. చూడండి మాట ఏం జరుగుతుందంటే, రాయబడుతున్నమాట లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలుచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టిందట. ఏం చేసింది? పొత్తుగుడ్డలతో చుట్టిందట. మీరు గమనించండి, ప్రభువారికి పొత్తుగుడ్డలు చుట్టిందంటే ఎలా చుట్టింది తెలుసా? ఎందుకు చుట్టింది తెలుసా? మెత్తని గుడ్డలను తీసి తన శరీరానికి చుట్టేసిందంటే అరికాలు మొదలుకున్న నెత్తు వరకు చుట్టేసింది. ఎందుకు? ఆవిడ కన్నది ఎక్కడో దూరంగా, పడుకోబెట్టేది ఎక్కడ? పశువుల తొట్టులో. ఒకవేళ పశువుల తొట్టులో పరుండు పెడితే ఏ పురుగన్న ముట్టుకుంటే, ఏ మచ్చన్న శరీరం మీద పడితే, ఏ గాయమన్నా తగిలితే ఏం జరుగుతుంది? ఆ శిశువు బలికి పనికిరాడు. తెలుసా మీకు? దేవునికి పనికి రావాలంటే ఆ శిశువు మీద ఏముండకూడదు? చిన్న మచ్చ కూడా ఉండకూడదు, చిన్న గాయం కూడా ఉండకూడదు. ఒకవేళ పొరపాటున ఒక మచ్చ కనబడితే ఏమైపోతాడు? మనకు రక్షణ దొరకదు. మీరు గమనించండి, ప్రజలందరూ రక్షకుడని సీజర్ చక్రవర్తి దగ్గర పరిగెడుతుంటే రక్షకుడిని కన్న తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఈ రక్షకుడిని భద్రపరుస్తుంది.
ఈ అరికాలు మొదలుకుని నన్నెత్తి వరకు ఈ కుమారుడికి చిన్న గాయమైనా ఈ ప్రజలకు రక్షణ దొరకదు. ఈ కుమారుడికి ఏం జరిగినా ఈ ప్రజలకు సమాధానం దొరకదు. సమాధానం దొరకాలని నేనేం చేయాలి? ఈ బిడ్డను కాపాడాలి. ఆవిడ వయసు ఎంత? గట్టిగా ఉంటే 15 సంవత్సరాలు ఉంటాయి. మరియమ్మ గారికి గట్టిగా ఉంటే 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలకి తన కన్న బిడ్డను ఎలా కాపాడాలో ఆవిడకి తెలుసు. అందుకే ఆవిడెవరో తెలుసా? గుడ్ మదర్, వెరీ వెరీ గుడ్ మదర్. మరి మనోళ్ళు వీళ్ళ గుడ్లు తినే మదరు. అంగన్వాళ్ళు ఇస్తారు కదా అట్లట్లు, అవి తినేసేసి గుడ్లు అప్పగించి వస్తున్నారు అంతే, పిల్లల్ని రోడ్ల మీద వదిలేసేసి. వీళ్ళ గుడ్లు తినే మదరు, గుడ్డు మదరు కాదు వీళ్ళు. ఈరోజు మీరు గమనించండి, కనేసిన తర్వాత వాళ్ళని ఎలా పడితే అలా వదిలేయడం. వాడు రోడ్ల మీదకి వెళ్ళి కాళ్ళు ఇరిచేసుకుంటాడా, చెయ్యిలు ఇరిచేసుకుంటాడా, వాడు బైక్ వేసుకెళ్ళి చస్తాడా, బతుకుతాడు, వీళ్ళకి అనవసరం. కన్నామా, కన్న తర్వాత ఏ నింద పోవాలి? నేను గొడ్రాలు నన్ను నింద లేకుండా చేస్తే చాలు, తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు మనకి. 10 మంది చూసి మన వంక నవ్వకుండా ఒకళ్ళని కనేసి బయటకు వదిలేస్తే చాలనుకున్నారు అంతే. వాళ్ళని కాపాడదాం, జాగ్రత్తగా పెంచుదాం, పెంచి పోషిద్దాం, ప్రభువుకు సమర్పిద్దాం, ఇవేమీ లేవు, ఏమీ లేవు. గవర్నమెంట్ వాళ్ళు గుడ్లు ఇస్తారు, ఇంట్లో బెడ్ ఇస్తారు, శుభ్రంగా తినేసి ఏం చేద్దాం? పొడికి నేను ఊరి మీద కుదిలేద్దాం అనుకుంటున్నారు అంతే. ఒక రక్షకుని ఎంత జాగ్రత్తగా కాపాడింది, పొత్తుగుడ్డలని తీసిందట. ఆ మహాతల్లి జాగ్రత్తగా చుట్టింది. ఎందుకంటే ఈ శిశువు సర్వోన్నతుడు, సర్వలోకానికి రక్షణ దయచేసేవాడు. మరి మీ పిల్లలు ప్రపంచాన్ని నాశనం చేసే వాళ్ళందరిని కంటున్నారు. వీళ్ళు రక్షకులు కాదు, వీళ్ళు రాక్షసులు అందరూ. వీళ్ళని కనేసి ఎలా పడితే అలా వదిలేయడం సమాజానికి. ఈ రోజు దిగజారిపోతున్న విలువలు మీరు గమనించండి. ఎందుకు దిగజారిపోతున్నాయి? అప్పుడు అనిపిస్తుంది, తెల్లవారుజామున మీటింగ్లు చూసుకుని మేము వెళ్ళేదే దెయ్యాలాగా 4ంటికి 5ంటికి తిరుగుతుంటాం. పోనీ మేమంటే పని మీద తిరుగుతాం, మరి ఏలని తిరుగుతారో తెలీదు. ఒక బైక్ మీద 4, ఒకే బైక్ మీద 5 తిరగడమే. ఒకసారి మేమందరం కలిపి ఎక్కడికి వెళ్ళినట్టు ఉన్నాం, విజయవాడ సైడ్లో. విజయవాడ బ్రిడ్జి ఉంటుంది చూసారు, కృష్ణ బ్రిడ్జి అనుకుంటుంది. ఆ బ్రిడ్జి మీద అమ్మాయిలు తలెరబోసుకుని అబ్బాయిలు కలిసి కేకులు కోసుకుంటున్నారు. నైట్ 2ంటికి 3ంటికి. ఎవరు వెళ్ళు అంటే హాస్టల్లో చదువుకునే అమ్మాయిలు. హాస్టల్కి వెళ్ళిన వాళ్ళు హాస్టల్లో ఉండరు, మరి ఎక్కడ ఉంటారు? హాస్టల్లో అన్నం బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఫుడ్ బాగాలేదు, బెడ్ బాగాలేదు, గాడిద గుడ్డు బాగాలేదు, ఏ పడితే అవి చెప్పి ఏం చేస్తారు? బయటకు వచ్చేస్తారు. వచ్చేసేసి ఈ నాటకాలన్నీ ఆడడానికి కలిగే స్వేచ్ఛ కావాలి. మీరు గమనించండి, మీ అవయవాలు పాడు చేసుకుంటే ప్రభువు పనికిరారు. మీ అవయవాలు భద్రం చేసుకుంటేనే ప్రభువు పనిచేస్తారు. అందుకే ప్రభు అవయవాలు భద్రం చేయబడుతున్నాయి చూడండి. ఇంకా చెప్పాలంటే శిలువ మీద అన్ని దెబ్బలు తగిలిన ఆయన ఎముకల్లో ఒక ఎముకైనా విరిగిపోలేదు. ఎందుకంటే ఒక ఎముక ఇరిగితే నీకు రక్షణ రాదు. నీ రక్షణ కోసం ఆయన శరీరం ఎలా కాపాడబడిందో గమనించు. తన శరీరాన్ని ఎంత పవిత్రంగా, పద్ధతిగా, భద్రంగా ఆయన భద్రం చేసుకున్నాడు నీకు తెలియాలి. ఎందుకు భద్రం చేసుకున్నాడంటే నీ రక్షణ కోసం. ఈ రక్షకుడు నాడు పుట్టాడు. ఆ రక్షకుడు మనందరికీ రక్షణ దయచేస్తానన్నాడు, సమాధానం దయచేస్తానన్నాడు. విచిత్రం ఏంటంటే నాడు చక్రవర్తి ఒక చాటింపేసాడట. ఏమని? ఇది రోమీల సమాధానం, రండి నా సమాధానం మీకు కావాలంటే నా ప్రజలుగా మీరు జాయిన్ అవ్వండి, నా సంఖ్యలో మీ పేర్లు రాయించుకోండి. 30 సంవత్సరాల తర్వాత ఈ రక్షకుడు ప్రకటన జారీ చేసాడు. ఏమని? నా రాజ్యము సమీపించింది, రండి, మీరందరూ వచ్చి నా ప్రజలుగా మీరు జాయిన్ అవ్వండి, నా ప్రజా సంఖ్యలో మీ పేర్లు రాయించుకోండి, నేను ఇస్తాను మీకు రక్షణ, నేను ఇస్తాను మీకు సమాధానం. మీరు గమనిస్తే రోమా చక్రవర్తి ఆజ్ఞాపిస్తే అందరూ వెళ్ళి ఏం చేశారట? రాయించేసుకున్నారు. మరి ఈ చక్రవర్తి ఇస్తే రాయించుకున్నారా? ఇంకా చెప్పాలంటే ఆఫర్ ఇప్పటికీ ఉంది. రండి, నేనే రక్షకుణ్ణి, నేను ఇస్తాను మీకు సమాధానం. నాట నుంచి నేటి వరకు ప్రకటింపబడుతున్న మాట ఏంటి తెలుసా? రండి, ఇదిగో నా సమాధానం,
నా ప్రజా సంఖ్యలో రాయబడ్డ ప్రతి వాడికి ఈ సమాధానం, ఈ రక్షణ అని ఆ ప్రభువు మనందరికీ ప్రకటింపజేసినటువంటి మాటలు నాడు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర నుంచి నేటి వరకు ఈ ప్రకటన బయలు వెళుతూనే ఉంది. పేర్లు రాయించుకున్నారా? రాయించుకుంటే ఎంతమంది రాయించుకున్నారు? ఇదేంటంటే మాకు తెలియదు అనుకుంటున్నారా? ఈయన ప్రజా సంఖ్యలో జాయిన్ అవ్వాలంటే ఎలా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నాడు చక్రవర్తి అన్నాడు, రండి మీ మీ పట్టణాలకు వెళ్ళండి అన్నాడు. ప్రభు అన్నాడు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి మీరు వెళ్ళండి అన్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయండి? నా రాజ్యం గురించి చెప్పండి, వాళ్ళందరినీ రమ్మనండి. అంటే మీరు గమనించండి, సీజర్ చక్రవర్తి కోటలో పడుకుని అన్నాడు, వాళ్ళు నా దగ్గరికి రప్పించు. నా దగ్గర కూడా కాదు, వాళ్ళ పట్టణాలకు వెళ్ళి పేర్లు రాయించుకోండి అన్నాడు. కానీ ఈ చక్రవర్తి మహిమను విడిచిపెట్టాడు, మహిమ లోకాలను విడిచిపెట్టాడు, ఆకాశాలు దాటి కిందకి దిగాడు, నీ దగ్గరికే వచ్చాడు, చివరికి నీ ఇంటికి వచ్చాడు. వాలంటరీలా, ఇంకా వాలంటీర్లు అన్న సరిగా చేస్తున్నారు తెలియదు కానీ ప్రభువు మాత్రం వచ్చాట, డోర్ కొట్టి మరి అంటున్నాడు. ఏమని? ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే వాడి పేరు నేను రాసుకుంటాను. ఎక్కడా? జీవ గ్రంథంలో రాసుకుంటాను. ఈ పనికిమాల గ్రంథాల్లో కాదు, ఈ చెదల పట్టేసే గ్రంథాల్లో కాదు, ఈ మట్టిలో కలిసిపోయే గ్రంథాల్లో కాదు, జీవ గ్రంథంలో మీ పేరు రాసుకుంటాను. నా జీవ గ్రంథంలో మీ పేరు రాసుకుంటాను. నా ప్రజా సంఖ్యలో మీ అంకెలు రాసుకుంటాను. ఇది ఎవరు చెప్పిన మాట? ఇది ఎవరు చెబుతున్న మాట? సర్వలోకాన్ని కలిగించిన వాడు చెప్పిన మాట ఏంటి తెలుసు? ఇదిగో రండి, నా ప్రజా సంఖ్యలో మీ పేర్లు రాయించుకోండి అన్నాడు. నేను అడుగుతున్నా, ఎంతమంది రాయించుకున్నారు? ఎంతమంది రాయించుకున్నారు? రాయించుకోవడం అంటే సేవకుడు మీ దగ్గరికే వస్తాడు, మీరున్న చోటుకే వస్తాడు, ఆయన గురించి చెప్తాడు, మీరు తీసుకెళ్ళిన చోటుకు వస్తాడు, బాప్తిసం ఇస్తాడు, ఆయన రక్షణలోనికి నడిపిస్తాడు. ఇక్కడ సేవకుడు మీ ఇంటికి వస్తున్నాడు, పైన పరలోకంలో ఆయన రాసుకుంటున్నాడు. ఎంత ఈజీగా పేర్లు రాసుకుంటారంటే ఎవడు రాయించుకుంటలేదు. ఎంతమంది రాయించుకుంటారు చెప్పండి? బాప్టిజం తీసుకున్న వాళ్ళు చాలా చేతులు లేవలేదు. వీళ్ళకి ఎవరి రక్షణ కావాలి? మన వాళ్ళు చెప్తారు కదా, ఏమని? అర్జెంటుగా మనకు బోల్డని వాగ్దానాలు. జగనన్న గారు చెప్పారట, ఏమని? నేనున్నాను, నేను విన్నాను, మీకు నవధాన్యాలు ఇస్తానన్నాడట. నవధాన్యాలేనా? నవరత్నాలు ఇస్తానన్నాడు. కానీ అబ్బా, ఆ రత్నాలు ఎక్కడెట్టుకుందామని ఆలోచించారు మన వాళ్ళందరూ. అంతకుముందు బాబు రావాలి, అన్నీ తేవాలన్నారు. బాబు వచ్చాడు, ఏంది అలా మర్చేసి వెంటనే సీరియస్గా. ఇప్పుడు కూడా మరలా రేపు ఎలక్షన్ జరిగితే మరి ఈయన వస్తాడో రాడు తెలీదు. ఎందుకు? ఈ నవధాన్యాలు అయిపోయినాయి, మళ్ళీ ఇంకో నవ కావాలి మనకి, అలా నూతనంగా కావాలి. ఇలా ఏం చెప్తే అది చేస్తాం. పైగా బాబు గారు వచ్చి ఆధార్ అప్డేట్ చేయించుకోండి అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఈ సేవ మీ సేవ కాదు, అది సావు, అది సేవ కాదు, అది మీ సావు మా సావు. వెళ్ళి లైన్లో నుంచి ఏళ్ళు అటు అంటాడు, ఇటు అంటాడు, కళ్ళు అటు తిప్పంటాడు, ఇటు తిప్పంటాడు, ఓ తిప్పేయడమే మనం గుడ్లగోపలాగా అటు ఇటు. అయినా తిప్పిన తర్వాత పని చేయట్లేదు బాగుంటాడు, రేపురా అన్నాడు, మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళాలి. లేదంటే ఇదిగో 4:30కు రా, 5:30కు రా, 10:30కు రా, 11:30కు రా, ఎప్పుడు పడితే అప్పుడు ఇలా పడితే ఏదో టైం ఇచ్చి పలానా టైం రమ్మంటాడు. పైగా ఊరికినేం చేస్తారా? పైగా సేవ 100 రూపాయల సేవ, మనం 100 రూపాయలు ఇచ్చి చేయించుకోవాలి. సేవట ఏంటి సేవ? ఇదేంటి సేవ అన్నారు కదండి, డబ్బులు అడుగుతున్నారు ఏంటంటే ఈ సేవ డబ్బులు సేవ. పోనీ బాప్తిజం ఇవ్వడానికి ఏ పాస్టర్ గారిని డబ్బులు అడిగారా? ఫ్రీగా పేర్లు రాస్తా ఉంటే రాయించుకోమను. మరి ఎక్కడ రాయించుకుంటాం? ఎక్కడ? మోడీ గారు సీరియస్గా అందరు అకౌంట్లు తీయండి, తెల్లారేసరికి డబ్బులు వేస్తానన్నాడు. ఏ డబ్బులట? నేను బ్లాక్ మనీ అంత వైట్ మనీ. మన బతుకు వైట్ మనీయే లేదు మనకి. మనకి ఏమున్నాయి? బ్లాక్ ఫేసులు ఉన్నాయి. ఈ బ్లాక్ ఫేసులు కూడా వైట్ మనీ వేస్తానన్నా కానీ అందరూ టక్కా అకౌంట్లు తీశారు. తీయగానే ఏం జరిగింది తెలుసా?
నెలకు 250 రూపాయలు కట్ అయిపోతుంది. ఎందుకు అంటే పిఎం గారు ఇన్సూరెన్స్ అంటాడు. ఎవరు ఇన్సూరెన్స్? పిఎం గారు ఇన్సూరెన్స్ అట్ట. పిఎం గారు ఇన్సూరెన్స్ ఏంటంటే, ఇదిగో నువ్వు నెలకు 250 రూపాయలు చెప్పి నిన్ను సంవత్సరాలు కడితే 14 మరి 20 సంవత్సరాలు మొత్తానికి ఏదో ఉంది స్కీమ్, నీకు ఆఖరి నిన్ను లక్షలు ఇస్తామన్నారు. మీరు గమనించండి, ఓకే 14 సంవత్సరాలు కడదాం. అయ్యగారు ఉంటాడా? మన అయ్యగారు, మన తాత, మోడీ తాత, ఈ 14 సంవత్సరాల పాటు తాతగారు ఉంటారా? పైగా మనకేమన్నా 14 సంవత్సరాల తర్వాత నువ్వు 250 కడితే మనకు లక్షలు ఇచ్చేస్తాడట ఈయన. అప్పుడు దాకా నువ్వు ఉంటావా? మీరు గమనించండి, సీజర్ అగస్టస్ అన్నాడు మీ అందరికీ సమాధానం నేను ఇస్తా అన్నాడు. ఉన్నాడా వీడు? అందరు వెళ్ళి సీరియస్గా పేర్లు రాయించేసుకున్నారు, రాయించుకుని చచ్చిపోయాడు. మనుషులు ఇచ్చే సమాధానం ఇవ్వడానికి వాడు శాశ్వతంగా ఉంటాడా? వాడు రక్షించడానికి వాడు శాశ్వతంగా ఉంటాడు? ఎవడుంటాడు శాశ్వతంగా నేను రక్షించడానికి? మానవ మాతృడెవడు శాశ్వతంగా నేను కాపాడలేడు. శాశ్వతంగా ఉండేవాడు, చక్రవర్తిగా ఎప్పుడు నిలకడగా నిలబడేవాడు, సర్వశక్తుడు, సర్వోన్నతుడు ఆయన చెప్తున్నాడు, నేను రక్షిస్తాను, నేను నీకు రక్షణ ఇస్తాను. నేను రక్షణ ఎలా ఇస్తావంటే 5-6 సంవత్సరాలు కాదు, మరెంత? ఎల్లకాలం ఇస్తాను, నిత్య జీవితం ఇస్తాను నీకు, నిత్య జీవితం. రండి నా సంఖ్యలో రాయించుకోండి, నా ప్రజా సంఖ్యలో చేరండి. ఎలాంటి మాటలు మాట్లాడుతుంది చూడండి, ఎలాంటి వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. కానీ విచిత్రం ఏంటంటే ఎప్పటికైనా అరుస్తూనే ఉన్నాడు, ఎవరికి ఇవి పట్టట్లేదు. అధికారులు చెప్తే వింటామండి మనం, కానీ దేవుడు చెప్తే వినం. ఎందుకేనో? అధికారులు చెప్పిన మాట వినకపోతే తోలు తీస్తారు, అధికారులు చెప్పినట్టు బతకకపోతే తల తీస్తారు. అందుకు భయం మనకి. మరి దేవుడంటే జోకు మనకి. దేవుని పెద్ద సీరియస్గా తీసుకో మనం. దేవుని సీరియస్గా దేవుని మాట ఎప్పటికీ సీరియస్గా తీసుకో. అందుకే దేవుడు అంటే మనకు మహాలోకువ. అందుకే ఆయన 2000 సంవత్సరాలు అని చెప్తున్నట్టు, రండి నా దగ్గరికి రండి, మీ పేర్లు ఎక్కడ రాసుకుంటాను? నా జీవ గ్రంథంలో రాసుకుంటాను. ఎప్పటికీ ఆఫర్ అలాగే వినపడుతుంది. సీజర్ చక్రవర్తిని నమ్మారంటే అర్థం ఏంటో తెలుసా? 80,000 మందితో 1,00,000 మందిని గెలిచాడట. అది చూశారు, నీకు తెలియదేమో. 80,000 మందితో 1,00,000 మందిని గెలిచాడేమో, కానీ ఒక్కడే ఒంటరిగా ఏం చేశాడు తెలుసా? ఆకాశమండలమందున్న దురాత్మ చీకట శక్తులతో జయించి గెలిచినవాడు. ఏ మనుషులనైతే పాతాళం మింగేస్తుందో ఆ పాతాళాన్ని గెలిచినవాడు. ఏ మరణమైతే మనుషుల్ని అదుపు చేస్తుందో ఆ మరణాన్ని తొక్కి చంపేసినవాడు. ఎవడైనా ఆ 80,000 మందితో 1,00,000 మందిని గెలిచినవాడు. తర్వాత చచ్చాడు, కానీ ఈయన మాత్రం ఎప్పటికీ సజీవుడుగా ఉన్నాడు. ఈ సజీవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? రండి నా రక్షణ మీకు ఇస్తాను, రండి నా రక్షణ మీకు ఇస్తాను, రండి నా సమాధానం మీకు ఇస్తాను. నేను ఇచ్చు సమాధానం శాశ్వతమైనది, నేను ఇచ్చు రక్షణ శాశ్వతమైనది. ఈ శాశ్వతమైన రక్షణ మీ అందరికి కావాలంటే రండి రండి రండి, నా ప్రజా సంఖ్యలో మీ పేరు రాయించుకోండి. ఎప్పటికీ ఆయన వచ్చేంత వరకు వినబడుతున్న మాట, మనందరికీ చేస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానం ఎంతమందికి కావాలో వారందరూ రండి రండి. మీ కీడులు, మీ అవమానాలు, మీ అన్నీ ఆయన మోసాడు, మీ నిందలు ఆయన మోసాడు, మీ ప్రతి శ్రమను ఆయన అనుభవించి చెబుతున్న మాట ఏంటంటే, వీటన్నిటి నుంచి నేను విముక్తి మీకు కలగజేస్తాను. రండి నా రక్షణలో మీరు రండి. కాబట్టి దేవుని పిల్లలుగా మీ అందరికీ చెబుతున్న మాట, రాయించుకుంటే జీవిస్తారు. రాయించుకుంటే మీరు గమనించగలిగితే ఆయన ఎలాంటి వాడో కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కొన్ని మాటలు చెప్పి, ప్రభువు స్థాయి ఏంటంటే, ఈ ప్రపంచాన్ని కలిగించిన ఆయన గురించి చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆయనట సముద్రానికి చీకటిని పొత్తుగుడ్డగా చుట్టాడట. అలాంటి ఆయన పొత్తుగుడ్డలతో చుట్టబడ్డాడు. మనందరం పుట్టినప్పుడు ఒక ఉయ్యాల తొట్లు వేస్తారండి ఊపుతూ. విచిత్రం ఏంటంటే, ఉయ్యాల తొట్లు వేసి అమ్మ ఊపుతుంది, ఉయ్యాల తొట్టి గాలిలో ఉంటుంది, అది ఊగుతుంటుంది, మనం నిద్రపోతుంటాం, నిద్రపోగానే ఆపేస్తుంది. కానీ నిన్ను కన్న తండ్రి, నేను కలిగించిన వాడు ఈ భూమినే
గాల్లో వేలాడదీశాడు, ఉయ్యాల తొట్ల ఊపాడు. ఎన్నిసార్లు? అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రజా సంఖ్యలో మీ పేరు రాయించుకోండి. కాబట్టి ఆయన చలవిచ్చినటువంటి మాటను బట్టి ఆయన రాజ్యంలో చేరండి, ఆయన ఇచ్చే రక్షణ మీరు అందరూ పొందాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు వందనాలు.